థియేటర్లో కూర్చొని ఏసీ రూమ్లో మంచి జైల్లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్లో సినిమా చూస్తున్నప్పుడు దానికి ల్యాగ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత ల్యాగ్ అంటున్నామా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇంకొక 2 గంటలు ఇక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రోగం? చూసామని చెప్తారు. విష్ణు వర్త్ అండి, అంత ఖర్చు పెట్టినందుకు వర్త్ అనిపించింది. అంటే విష్ణు ఏ నమ్మకంతో అయితే సినిమా చేశాడో 100కి 100 రూపాయలు న్యాయం చేశాడు. అప్పటిగా ఏదో గ్రాఫిక్స్ పెట్టి సిస్టమ్ మొత్తం గ్రాఫిక్స్ కూడా దీంట్లో లేవబ్బా. చాలా నీట్గా నాకు చాలా నచ్చింది సినిమా. అంటే 3 గంటల సినిమా ఎక్కడైనా ట్రోల్స్ దొరికేస్తారు కదా, ఏ నెట్టేద్దాం కాదని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక మంచి సెంటిమెంట్ డైలాగ్ దగ్గర కూడా యూజ్లెస్ వెళ్ళాడు. త్వరగా చెప్పబే అంటే ఎంత సంస్కార ఈయనలో ఆ థియేటర్కి వచ్చారో నాకు అర్థమైంది. సినిమా చూడొచ్చు కదా, ఎందుకు కంగారు, ఎందుకు ఎవరికి ట్రోల్స్కి దొరకకుండా న్యాయం చేసేటప్ప. ఇదైతే నేను వాస్తవం చెప్తున్నా. అతని క్యారెక్టర్ ఎంతవరకు ఉందో, ఎంతవరకు యాక్ట్ చేయాలో, ఎంతవరకు పరిధుల్లో ఉండాలో ప్రతిదీ కూడా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం అయితే విష్ణు చేశాడని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏదో ఎప్పటికీ ఇక్కడ చేయలేక చేశాడేమో అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. చాలా బాగా చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరిని ఇన్వాల్వ్ చేశారు కదా, పిల్లలు ఎలా చేశారు? అబ్బాయి చాలా బాగా చేశాడు. అబ్బాయి మాత్రం అదిరిపోయింది. మంచు విష్ణు అని చెప్పడానికి